ఆ కాసేపు పరిపాలకుడు అనే విషయం పక్కన పెట్టండి అని చెప్పిన రైతు ప్రేమికుడు కేసీఆర్ గారు. అందుకే ఆ రోజు అట్లా బతికిపోయింది వ్యవసాయాలు. మొత్తం భారతదేశంలోనే విశ్వాసం పోతున్న వ్యవసాయ రంగాన్ని తెలంగాణలో దానికి జీవమిచ్చి ఊతమిచ్చి బ్రతికిస్తే ఇవాళ మొత్తం భారతదేశం మన వైపు చూసింది. కానీ దుర్మార్గంగా వచ్చిన 100 రోజుల్లోనే రాష్ట్రం పైన పడి దోపిడి దొంగల్లాగా ఈడ వసూలు చేసుడు, ఆడ కప్పం కట్టుడు తప్ప మీ ముఖాలకు ఏం చేసిండ్రు పరిపాలన? కష్టపడుతున్నాడట 18 గంటలు దేనికి? ఎవరోడి కాడ ఎన్ని వసూలు చేస్తానుక? ఏ కాంట్రాక్టర్ల కాడ ఎన్ని వసూలు చేయాలి? ఏ మిల్లర్ల కాడ ఎన్ని వసూలు చేయాలి? ఏ క్రషర్ మిషన్లో భయపెట్టించి ఎన్ని వసూలు చేయాలి? రేపు పనిస్తామని చెప్పి ముందే అడ్వాన్సులు ఒక్కొక్కరికి ఒక్క పనికే చెప్పి 4 కాడ ఎట్లా తీసుకోవాలి? దీనికి కష్టపడుతున్నారు. పోయి ఇంట్లో సగం ఢిల్లీలో కప్పం కట్టి వచ్చి కూర్చొని కాపాడుకోవడానికి కష్టపడుతున్నారు. ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని ఒకవైపు నీళ్ళు ఇవ్వకుండా నట్టేట ముచ్చటమే కాకుండా పోయిన పంట పోగా మిగిలించుకొని నానా తిప్పలబడి ఆఖరికి ట్యాంకర్లు కూడా పెట్టి వ్యవసాయం చేసిన మొదటిసారి దుస్థితి ఇవాళ తెలంగాణలో మొదటిసారి చూసినాం. ఆ రకంగా కష్టపడి పండించుకున్న రైతు పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే సోయి కూడా లేకుండా మిల్లర్ల దయాదర్శనం మీద వదిలేస్తే ఇవాళ గతంలో వరుసగా 7-8 సంవత్సరాలు 2700 2800 పలికిన ధర ఇవాళ 2200 2100 చేస్తే రైతాంగం ఏడుస్తున్నారు. అవతల దేనికి? మిల్లర్ల దగ్గర వసూలు చేసిన పైసలు వాళ్ళు ఊడ్చుకోవడం కొరకు రైతుల్ని మిల్లర్ల దగ్గర దళారుల దగ్గర బలిపెట్టింది. గతంలో వచ్చిన ధర 500-600 పోయింది. ఇస్తానన్న బోనస్ ఎక్కడైనా జామని, కానీ మాకు వచ్చిన ధర కూడా పోయింది అని రైతులు ఏడుస్తున్నారు. దీర్ఘంగా మాట్లాడమంటే సోయి లేదు. రైతుల గురించి మాట్లాడరు, ధరల గురించి మాట్లాడరు, బోనస్ గురించి మాట్లాడరు. ఒక దిక్కు రైతులు మొత్తుకుంటున్నారు, రుణమాఫీ విషయం చెప్పండి, బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయి మాకు, మళ్ళీ మేము వేరే ఈ కష్టం ఆ కష్టం చేసి బ్యాంకులో పెట్టుకున్న పైసలు జప్తు చేస్తున్నాయి, మళ్ళీ వానకాలానికి సిద్ధం కావడానికి ఇబ్బంది అవుతుంది చెప్పమంటే దాని మీద మాట్లాడాలి. చాలామంది ఎగిరెగిరి మాట్లాడారు నిన్న. ఒకరి నోట్లో నుంచే, ఎవరిని ఒక్కరి నోట్లో నుంచి రైతు మాట వచ్చిందా? ఏమైనా రుణమాఫీ మాట వచ్చిందా? రైతు బంధు మాట వచ్చిందా? మద్దతు ధర మాట వచ్చిందా? 500 బోనస్ మాట వచ్చిందా? కనీసం రైతులు ఉన్నారు, వాళ్ళకి బాధలు అవుతున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి అన్న సోయి జ్ఞానం, ఒక రైతును పరామర్శిద్దాం, ఒక పొలాన్ని చూద్దామన్న ఆలోచన ఏమన్నా వచ్చిందా? అసలు రైతులంటూ లేరు ఈ రాష్ట్రంలో, వ్యవసాయమే లేదు, మేము దాన్ని గుర్తించాం. మాకు క్రికెట్ మ్యాచ్లు ముఖ్యం, మేము సోకేసుకొని ఆడి ఓడడం ముఖ్యం, మధ్యాహ్నం ఎర్రటెండలో కేసీఆర్ గారికి అక్కడ తిరుగుతున్నారు, ఇక రైతుల దగ్గర పోయి ఏదో డిమాండ్ చేసిండు ప్రభుత్వాన్ని, దీని వైపు చూడండి, మీరు స్పందించండి అని అడిగితే మాకు తొందర ఉంది, అవుతారా ఐపీఎల్ క్రికెట్ టైం అవుతుంది, ఈ పనిమాల ముచ్చట మాట్లాడతాం మేము, రైతులు గీదులు జాంతనాయి, మాకు ఐపీఎల్ ఆలస్యం అవుతుంది, నా ముఖ్యమంత్రి మేము అందరం పోవాలి. ఇది వీళ్ళ ప్రాధాన్యత. రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలారా ఒక్కసారి చూడండి కేసీఆర్ ప్రాధాన్యత ఏందో, రైతుల గురించి కేసీఆర్ బాధ ఏందో, ఈ ప్రభుత్వం యొక్క తాపత్రయం ఏందో, ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏందో, ప్రాధాన్యం ఏందో ఒక్కసారి గమనించండి. ఇది వాళ్ళ ఈ ప్రభుత్వం నైజం. ఏంది వాళ్ళ అహంకారం? అయిపోయింది, మోసం చేసినాం, ఓటు వేయించుకున్నాం,
కాగితం మీద సంతకం పెట్టించుకుని 5 నెలల దాకా మనం ఏం చేయలేరు కదా. ఏం చేస్తారు రైతులు, ఏం చేస్తారు నేతన్నలు? ఏం చేసినా 5 నెలల దాకా అవకాశం లేదు. కాబట్టి మేము ఇవాళ నుంచే మొదలు పెడతాం దోసుకోవడం. అయ్యాలైనా గదే, ఇవాళైనా గదే. గిదే అరిస్తారు, గిదే పోతారు. ఏముంది వీళ్ళతోని? ఇది కదా మీ అహంకారం. ఒక జేబు దొంగల్లాగా, పగడి దొంగల్లాగా ఈ రాష్ట్రాన్ని దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నారు. అన్నీ మొదలైనవి. ఆనాడున్న అరాచకాలు, 2014 ముందున్న అన్ని అరాచకాలు, పోకిరీల అరాచకాలు, దోపిడి దొంగలు, జేబులు కత్తిరించేటోళ్ళు చెప్తున్నారు వాళ్ళే. పిక్ పాకెట్ అని పట్టుకుంటే ముఖ్యమంత్రి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు, నన్ను పట్టుకునేది నేను అంటున్నాడు. ఇది మీరు నేర్పుతుంది ఇది ప్రజలకు. వంద 10 రోజుల నుంచి కేసులు పెడతాం, జైల్లో పంపుతాం. ఏం పంపుతారు? మీ ముఖం పంపుతారు. గత 10 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు ఎప్పుడైనా కేసీఆర్ గారి నోటి నుంచి కానీ మీద మంత్రుల నోటి నుంచి కానీ ఒక కేసు గురించి మాట్లాడినామా ఎప్పుడైనా? ప్రతిపక్ష నాయకుల మీద కేసు పెడతామనో, అలా జైలు పంపుతామనో, ఇంకోటి చేస్తామనే మాట వినరా ఎప్పుడైనా ప్రజలు ఈ రాష్ట్రంలో? సాగునీళ్ళు, తాగునీళ్ళు, రోడ్లు, పరిశ్రమలు, విద్యుత్తు, సంక్షేమ పథకాల మాటలు తప్ప ఎప్పుడన్నా విన్నరా? తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఏం జరుగుతుందో ఇవాళ. గీసులుంటే పోలీసు వాళ్ళు చూసుకునే పని, సాక్ష్యాలుంటే ఎదురుంటే చూసుకుంటారు, ఎవరు మింటారో పెడతారు. మనకేం పని? మంత్రుల ముఖ్యమంత్రికి ఏం పని దాంతో? రైతుల గురించి మాట్లాడడం ఇష్టం లేక, నేత కార్మికుల గురించి మాట్లాడడం ఇష్టం లేక, చేనేత గురించి మాట్లాడడం ఇష్టం లేక, విద్యుత్ కోతల గురించి మాట్లాడడం ఇష్టం లేక, ప్రజలను పక్కదారి పట్టించడానికి